చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. जबरदस्त खतरनाक कॉमेडी शो. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khattarnak Comedy Show. Alright, Zabardast అమ్మాయి వచ్చేసింది కాబట్టి ఖతర్నాక్ అబ్బాయి కూడా జాయిన్ అవ్వాలి కదా. So let's welcome Manas. Welcome Mano garu. Once again welcome back to Zabardast. Mano garu మళ్ళీ రావడం ఎలా అనిపిస్తుంది? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఎప్పుడు వచ్చినా ఒక ఆనందం కదా. ఎన్నో కోట్ల మందికి సంతోషాన్ని కలిగించే మన జబర్దస్త్ వేదికను చూసినా, ఇక్కడ కూర్చున్నా, ఎప్పుడు ఆల్వేస్ ఎక్సైట్మెంట్ ఫర్ మీ. నాకు ఎప్పుడు వచ్చినా చాలా ఆనందం. మీరు వచ్చారు, మాకు ఇంకా ఆనందం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి మానస్ దండం పెట్టుకుంటున్నావు? అదే లాస్ట్ వీక్ మాకు స్కోర్స్ తక్కువ వచ్చాయి కదా, ఓడిపోయాం కదా. ఈ వారమైనా గెలవాలని చెప్పి తిరుపతి వెంకన్న స్వామిని కోరుకుంటున్నాను. ఇప్పుడు కామెడీ చేసిన వాళ్ళు నా వైపు ఉంటే గెలుపు నీ వైపు ఎలా ఉంటది? అంటే కామెడీ చేసినా ఓడిపోయాం కదా, లక్ మా సైడ్ లేదని చెప్పి లక్ ఇవ్వమని కోరుకుంటున్నా దేవుడు. ఇప్పుడు దేవుడు కూడా నా సైడే కదా. లాస్ట్ వీక్ నేనే కదా గెలిచాను. అహంకారంతో మాట్లాడే మాటలు వింటున్నాం చూస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే నీకు ఫుల్ వచ్చినా నాకు ఫుల్ వచ్చినా మొత్తానికి ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అనేది మా ఆడియన్స్ కి అందాలి కాబట్టి నువ్వు నేను గొడవ పడకూడదు మానస్. ఇంకెందుకు మరి కాంపిటీషన్ ఇవన్నీ? ఆ బెట్టింగ్ అమౌంట్ ఏదో ఇచ్చేస్తే మేము తీసుకెళ్లి పక్కనకి వెళ్ళి పార్టీ చేసుకుంటాం. తుడుచుకో బెట్టింగ్ అమౌంట్ అడిగావు కదా, ఓడిపోయిన తర్వాత చెమటలు కారితే తుడుచుకోవడానికి. Alright, so జబర్దస్త్ అమ్మాయి టీం తరఫున 15,000. ఖతర్నాక్ అబ్బాయి తరఫున 15,000. అయినా ఈ డబ్బులు ఇప్పుడు ఎవరు జాగ్రత్తగా పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర? నేను పెట్టుకుంటా. అరే నేను పెట్టుకుంటాను. ఓకే, మనం ఇలా కొట్లాట ఇలాగే జాగుతుంది కానీ జడ్జెస్ కి ఇచ్చేద్దాం. ఓకే డన్. జడ్జెస్ రెడీ? ఓకే, సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేయబోతున్నారు? అంటే లాస్ట్ వారం నేను గెలిచాను కాబట్టి బిగినర్స్ లక్ మీకు ఇద్దాం అనుకుంటున్నా. మీరు స్టార్ట్ చేయండి. ఓకే, సో మా ఖతర్నాక్ అబ్బాయి టీం నుంచి వచ్చేస్తున్నాడు నూకరాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. నీ పేరు తిప్పడు కదా? ఎందుకు తిప్పడు? లైన్స్ కోసం ఒకసారి తిప్పుతాడు, రిహార్సల్ అని ఒకసారి తిప్పుతాడు, ప్రాక్టీస్ అని ఒకసారి తిప్పుతాడు, మొత్తం 3 సార్లు తిప్పుతున్నాడు ఆ లోపల ఉన్నవాడు.
అడ్రస్ చెప్పు. దాని మీద డోర్ నెంబర్ లేదు. అసలు మా ఇంటికి డోరే లేదు, ఇంకా డోర్ నెంబర్ నీది భీమవరం కదా? అవునవునవును మర్చిపోయాను. రత్తాలు మిమ్మల్ని అడిగానని చెప్పమంది. మామిడి తాండ్ర రత్తాలా? రత్తాలు మిమ్మల్ని అడిగానని చెప్పమంది, కానీ మీరేం అడిగారో చెప్పట్లేదు. అది మామిడి తాండ్ర అడిగానులే. నువ్వు పెళ్లి చేసుకోవా? ఏంటో ఇప్పుడు మంచోడు దొరకట్లేదు. మంచోడు అంటే ఎలాంటోడు కావాలి? నన్ను ఏం చెప్పకూడదు. ఓకే. నేను బయట వెళ్ళి ఎన్ని గంటలకు వచ్చినా ఎప్పుడు వచ్చినా నన్ను ఏం అడగకూడదు. ఓకే. ఎంత కొంత సంపాదన ఉండాలి. అయితే సుబ్బారావు అని, కాకపోతే 70 సంవత్సరాలు. ఆడికి ఏం కనపడదు, నిన్నేం అడగడు ఎప్పుడు వచ్చినాను. హైదరాబాద్ ఎందుకు వచ్చానో తెలుసా? మా అత్తయ్య కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చిందంట. నా అత్త ఎక్కడుందో, కూతురు ఎక్కడుందో. ఇప్పుడు మీ అత్త చాలా సెక్సీగా ఉంది. అత్త కాదు, అది పిల్ల పిల్ల. సుస్సు ఏంటి సుస్సు? నా పేరు సుష్మా. ఎక్కడికి వచ్చి అంటే కుదరదు. మధ్యలో అది వేసావు కదా దెయ్యవా? ఏంటది? అది డాన్స్ చేయవా? డాన్స్? అబ్బా ప్లీజ్. సరే సరే వేస్తాను. ఇదొకతే. దాన్ని పట్టుకోవద్దంట, దీన్ని పట్టుకుంటే నచ్చదంట. నిన్ను పట్టుకోక, దాన్ని పట్టుకోక, నాది నేను పట్టుకోవాలా? జుట్టు జుట్టు. అసలు నువ్వెవర్రా? నేను శ్రీనివాసరావు గారి కొడుకుని. శ్రీనివాసరావు గారి కొడుకువా? నేనే రత్త. ఆ రత్తన్న నువ్వు చెత్తలా ఉన్నావంటే నువ్వు మొత్తం. అదంతా కాదు కానీ ఎందుకు వచ్చావు చెప్పురా. పెళ్లి చేసుకుందామని. నీ వెనకాల ఆస్తి ఏముంది అసలు? ఏం చేస్తావు? భీమవరంలో రైస్ మిల్ ఉందా? రైస్ మిల్ ఉంది. అది నాది కాదు. దాని పక్కన ఆయిల్ మిల్ ఉందా? ఉంది. అది నాది కాదు. దాని పక్కన సినిమా హాల్ ఉంది కదా? సినిమా హాల్. అది కూడా కాదు. దాని పక్కన సులభ కాంప్లెక్స్ నాదే. నీకు పని లేదు, ఏం లేదు. అసలు నేను ఇవ్వను. అత్త అత్త ఏం కంగారు లేదు. ఒక అత్త పోతే ఏంటి, నాకు 2 అత్త కూడా ఉంది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. అదే ఆకాశం అంటుంది, మళ్ళీ ఆకాశం ఆకాశం అంటే ఏంటి నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? యు డోంట్ హావ్ మేనర్స్. మేనస్ ఆయన దీపం పట్టుకుని ఎందుకు వచ్చావు? మంచి మొగుడు రావాలని. సరే నీకు ఎలాంటి మొగుడు కావాలి? రాజకుమారుడు మారిగా ఉండాలా? తెల్ల గుర్రం మీద చిక్లచ్చిగా వచ్చి పెద్ద గేట్ ఓపెన్ చేస్తే ఎదురుగుండా నన్ను చూసి గుర్రం మీద వచ్చినోడు గాడిద కనపడగానే పారిపోతాడు. నీ పని మా అమ్మ చూసుకుంటుంది. ఏంటమ్మా ఏం జరిగింది? పెళ్లి చేసుకోవాలంట వాడిని. అసలు విధాల రాజ పదవులు మొత్తం ఎక్కడి నుంచో వచ్చారా? వాళ్ళందరినీ కాదని నాకు పేరేంటి? నటకుమారి. ఎవడికి నటకుమారి అని పెట్టింది? నటనే సరిగ్గా లేదు దీని దగ్గర. అసలు ఎవడరా నువ్వు? నీ శ్రీనివాసరావు గారి కొడుకుని. ఇటు అన్నయ్య కొడుకువా నువ్వు? ఏమున్నాయిరా నీ దగ్గర? భీమవరం ఉంది కదా, అక్కడ రైస్ మిల్ ఉందా? నీదేనా? కాదు కాదు కాదు. దాని పక్కన ఆయిల్ మిల్ ఉందా? నీదేనా? కాదు కదా. దాని పక్కన సినిమా హాల్ ఉందా? అది నీదేనా? కాదు. దాని పక్కన సులభ కాంప్లెక్స్ మందే. సులభ కాంప్లెక్స్ పక్కన నా కూతురు కూర్చోబెడతావా? ఏడికి ఇచ్చేదట్టు నిన్ను. అత్తలిద్దరు అలిగేసారేంటి? ఫోన్లే మళ్ళీ ట్రై చేద్దాం. దాని ఏముంది, ఇక్కడే ఉందాం, వెయిట్ చేద్దాం. అల్లుడు అల్లుడు వచ్చేసావా? వసే అల్లుడు వచ్చాడే. బావా ఏమైంది? సిగ్గుపడుతున్నా. నా మాట నేను పెళ్లి చేసుకోకండి, దండం పెడతాను మీకు. చూడు లండన్, నా మెడలో కడితేనే అది పసుపు తాడైంది, లేదంటే ఉరి తాడే. ఇంకా అల్లుడు పెళ్లి చేసుకోవచ్చు కదా అల్లుడు. అదిగో ఆ అమ్మాయి చేసుకోమంటుంది, రేష్మి చేసుకోమంటుంది. ఎవరిని చేసుకోమంటావు? రష్మి కరెక్ట్, ఈడు చోటు బాగుంటది. నా కరెక్టే కదా, అది కూడా అడగండి. మీకు కరెక్టేనా? కళ్ళ జోడు పెడతాడులే. ఇదిగో ఆలోచించుకొని చెప్పు. ఒకసారి రావే. డ్రైవర్ బావా మా డ్రైవర్ బావ వచ్చాడు.
అల్లుడు నా కూతుని పెళ్లి చేసుకొని మా ఇంటి బాధ్యత అంతా నువ్వే తీసుకోవాలి. ఆలోచించుకొని చెప్తా. చెప్పు మరి. రావే నువ్వు. వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అదే వచ్చి నీడు వచ్చాడు. నేను కూడా డబ్బులు సంపాదిస్తాను చూడండి ఇప్పుడు. ఏం జరుగుతుంది? మన తిప్పుడున్నాడు కదా, పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు. అయితే నేను చెప్పండి మా అల్లుని చేసేసుకుంటాను. నేను కూడా మా అల్లుని చేసుకుంటా, దీనికి దక్కనివ్వను. వద్దులే గాని ఇద్దరు కలిపి వాడికి మన ఇద్దరు కూతుర్లు ఇచ్చేద్దాం, సరేనా? రా. ఆఫీస్ కు టైం అవుతుంది. ఏమైంది? మేము తప్పు చేసాం బావా. మీరు కదా, నేను చేసా. మీ పేర్లు ఇచ్చి మా అమ్మని చేసుకోవా? అది నేను చెప్తాలే అత్త, నేను ఆలోచిస్తాను చెప్తున్నాను కదా. ప్లీజ్ బావా, నన్ను పెళ్లి చేసుకో. తిప్పడు, నన్ను తిప్పుతా నన్ను. నా చెయ్యి దిగిపోద్ది. ఇప్పుడే వచ్చా. చేసుకుంటాలే. అది ఇందాక అగ్గడిగితే ఇవ్వలేదు నాకు. చేసుకుని దాన్నా నిన్న. ఇప్పుడు ఈ అమ్మాయింది. నేను పెద్ద అయినగా వాళ్ళిద్దరు సజెషన్స్ తీసుకుని 2 నిమిషాలు. ఇప్పుడు మీ అమ్మాయిని చేసుకుంటే ఇది ఫీల్ అవుతా? అవుతావు కదా, మరి అలా చేసుకోను. ఇద్దరిని తల్లిగా మీరు చెప్తారు కానీ పిల్లలు వాళ్ళకి ఓకే అవ్వాలి కదా. ఇది నేను చూడలే. మీకు ఓకేనా? పెళ్ళి అయిపోయింది, పడుకున్నావు రండి. ఏం బావా ఇంత తెల్లారితో లేపుతానవ్వు? కరువు పనికి వెళ్ళొద్దా? కరువు పని ఏంటి బావా? మరి కరువు పనికి గంట లేట్ అయింది అనుకో 100 రూపాయలు తగ్గించేస్తారు. అదేంటి విమానాలు ఉన్నాయి, నీ కార్లు ఉన్నాయి, బంగారం ఉంది, పొలంత ఆస్తుంది. కారు బైక్ నాయి కాదు. ఎవరి? మా వానరు మను గారి. బంగారం పంచారు, బట్టలు పంచారు. అది కూడా ఆయన పుట్టినది పంచమంటే పంచేశాను నేను. మరి డ్రెస్ ఆయన ఎందుకే లూజ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు మా పరిస్థితి? నువ్వు పారా, నువ్వు గడ్డ పారే. మా పరిస్థితి మీకు వస్తుంది కదా, నెల అయ్యేసరికి పెన్షన్. ఆటలతో అన్నం వండుకున్నాను రండి. మా అమ్మాయిలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ దరిద్రం మనకొద్దు వెళ్ళు. అర్థమైంది కదా, చెప్పుడుతో పెట్టుకుంటే ఇలా ఉంటది. సో చూసేశారు కదా, నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్ వండర్ఫుల్ అండ్ హిలేరియస్ పర్ఫార్మెన్స్. మను గారు ఎలా అనిపించింది? ఆల్వేస్ నూకరాజు కాన్సెప్ట్స్ అన్ని నాకు బాగా నచ్చుతాయి. తన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. కెప్టెన్ లీడ్ చేసే విధానం ఫెంటాస్టిక్. అందరూ మంచి ఆర్టిస్టులు, నటకుమారి గారు, నీతురాయ్, సుష్మా, ఫైమా. అసలు మామూలుగా నువ్వు కావాలని లాగా అదే జారిందా? జారిపోతుంది సార్ ఇది. నాన్ స్టాప్ నూకరాజు గారు, మీ పేరు లాగే మీ టైటిల్ ఇలా ఉంది. ఇట్ వాజ్ కంప్లీట్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఓవరాల్ బిందు అండ్ సుష్మా, మీరు, ఫహిమా అండ్ లండన్ నిజంగానే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. వెరీ నైస్. మరి మా లైవ్ ఆడియన్స్ కి స్కిట్ ఎలా అనిపించింది? మనుషులు డబ్బులు సంపాదిస్తే మనుషుల్లో ఎంత తేడా వస్తుంది అనేది చాలా బాగా చేసి చూపించారండి. ఇప్పుడు వరకు ఒకటి, ఇప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేసాం బాగా. మా నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్ స్కిట్ చూసావు కదా, ఎంత హిలేరియస్ గా ఉంది. మమ్మల్ని బీట్ చేయడానికి ఎవరు వస్తున్నారు ఇప్పుడు? మీ టీమ్ లో తిప్పుడు, కానీ మా టీమ్ లో తిప్పడానికి ఒక ఆటో ఉంది. ఆ ఆటో ఇప్పుడు బంక్ కి వచ్చేస్తుంది. సో రామ్ ప్రసాద్ వస్తున్నాడు. ఓకే, సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. నేను బంకు పెట్టడం కారణం తెలుసండి, మన బతుకు బండి నడాలంటే మనకు కావాల్సింది ధనం. అదే ధనంతో మన బండి కొంటే కావాల్సింది ఇంధనం. చిన్నప్పుడేమో కాలేజ్కి వెళ్ళి చదువుకోమంటే చదువుకోలేదు, కాలేజ్ ఎగ్గొట్టి కంటిన్యూగా బంకు కొట్టేవాళ్ళం. ఇప్పుడు బంకు పెట్టుకున్నాం చూడు.
అరే ఖుష్బు గారు బంక్ వస్తారంటే వద్దు వద్దానంటే ఎందుకు? ఒరే అగ్గిపుల్ల వెలిగిస్తేనే బంకు పేలిపోద్ది. ఆవిడ ఫైర్ వస్తే మొత్తం తగలడిపోం. కానీ సార్ పొద్దున్న రాగానే 10,000 కొట్టించాడు. 10,000 కొట్టమన్నారు. 10,000 కొట్టమన్నాడు. మళ్ళీ రెడీ. ఇదే ఫన్. మీ గురించే మర్చిపోయాడు. యాక్చువల్ గుర్తుంది, మీరు నవ్వుతారని మర్చిపోయాడు అంతే. 100 రూపాయలు పెట్రోల్ కొట్టు. చూడడానికి జబర్దస్త్ ఆర్టిస్ట్ లో ఉన్నా మరి 100 చీప్ గా. మా టీం లీడర్లే 50 కొట్టించుకుంటారు సార్. ఎవడా టీం లీడర్? రాంప్రసాద్ అని 50 కొట్టించుకుంటున్నాడా? అది కారుకి. బండి చాలా బాగుంది. మైలేజ్ ఎంత ఇస్తుంది? 40 ఇస్తుంది సార్. అదే పెట్రోల్ కొట్టించుకో 140 ఇస్తుంది. అవును అలా 100 దోచుకెళ్ళిపోతే అక్కడ 40 అదే ఇస్తుంది. ఇంత దూరం పెట్రోల్ బంక్ పెట్టుకున్నావు, కస్టమర్లు వస్తారా? కస్టమర్లు ఏంటయ్యా, ఒక్కోసారి ఫ్లైట్లు వస్తే ఫ్లైట్ కూడా మనం పెట్రోల్ కొడుతుంటాం. ఫ్లైట్ కి వైట్ పెట్రోల్ కదా కావాలి. అందుకే నైట్ టైం కొడతాం. కలర్ తెలియదు కదా సార్. మీ దగ్గర ఫోన్ పే ఉందా? ఫోన్ పే 100 కొట్టాం కదా, ఫోన్ పే 100 ఇచ్చే. గూగుల్ పే కూడా లేదా? 2 లేవు. అంటే 50 ఉంది. ఓ పంచే రేపు ఇచ్చేస్తా కదా. రేపు ఇస్తా సార్. పక్కా ఇస్తావా? ఇస్తా సార్. బండి నుంచి వెళ్ళైతే రేపు ఇస్తానన్నా కదా. ఏరా నిజం 50 ఉంచుకున్నావు, బండి ఉంచుకోలేవు నువ్వు. ఇక్కడ దొరికారా బాబు? వెళ్ళిపో. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది. గాలి కొట్టు. నేను ఎందుకు కొడతా గాలి? పోనీ పంచర్ నేను ఎందుకు వేస్తా? పంచర్ బట్టలు వేసుకున్నావు. పంచరేని కాదు అరా. ఇవి పంచర్ బట్టలు కాదు, దిస్ ఇస్ సూట్. హలో, ఒక పని నా బండికి స్టాండ్. నేను ఎందుకు వేస్తా బండికి స్టాండ్? అరే ఓ నీకు బండికి స్టాండ్ కాదు, నువ్వు నడు బండి కిక్ కొట్టు పోవాలి. నేను బండికి కిక్ కొట్టాలా? హలో, ఇది సైకిల్ అండి. నువ్వు బండికి స్టాండ్ రాదు. నేను గొడవ సార్ ఇంతకీ నా బండి కిక్ కొట్టలే. బండికి అది సైకిల్ కదండి, కిక్ కొట్టమంటాడు. తాగిస్తున్నాడండి. తాగుపోతే అలాగే బిహేవ్ చేస్తారు సార్. ఇప్పుడు బైక్ కి కిక్ కొట్టాలి అంతేనా? బయలువాలి. చూడండి కిక్ కొట్టేస్తున్నాను. కొట్టేసా సార్. అవును, బండి ఎక్కుతున్నాను. పెట్రోల్ ఆపే వెళ్ళిపోండి. ఎక్కడ మీరు వెళ్ళిపోండి. పెట్రోల్ కొట్టు. కొట్టేసాను సార్. ఎంత కొట్టినావు? 200 కొట్టాను సార్. అది పెట్రోల్ కొట్టాను కదా, డబ్బులు ఇవ్వండి సార్. మంచి పిల్లని సార్ ఇందులో డబ్బులు లేవు సార్. అబ్బా నువ్వు కొట్టక ముందు కొట్టిన అనలేదురా. థ్యాంక్ యూ 200 కొట్టినావు. 300 ఇగోండి 300. నన్ను అవలా అని అనుకుంటున్నారా? ఏం లేవు రాయడా. నిజం పైసలు తీపే సార్. నిజం పైసలు ఎందుకు తీస్తాను సార్? ఏ వారను ఆడితో మనకి ఎందుకు సార్? ఇచ్చేయండి 300 తీసుకో. 300 బొక్క మనకి. గ్లాసులు, గుడాలు, వాటర్ ప్యాకెట్. అబ్బా మందుకు లేవా? మందు, గుడాలు, వాటర్ ప్యాకెట్. గ్లాసులు మిస్ అని. ఏంటి రాను? ఇందాక ఎంత కొట్టినావు పెట్రోల్? 200 కొట్టా. దానిలో 100 తీసేసుకొని 100 ఇచ్చేయి. తీసుకో. అరే ఓటి రాను సార్. చెప్పండి సార్. అమ్మాయి వచ్చినారా అని ఏంటి ప్రాబ్లం ఏంటా? ఎందుకు ఇంట్లో సామాన్లన్నీ అమ్ముకొని తాగుతాండయ్యా. సరే సామాన్లు పోతే పోయినాయి. పెద్ద టీవీ అది కూడా అమ్ముకున్నాడయ్యా. టీవీ వచ్చానే అమ్ముతానా? ఎందుకమ్మా మరి? రిమోట్ పని చేయట్లే, అందుకే టీవీ అమ్మేసిన. రిమోట్ కొనుక్కోవచ్చు కదా కొత్తది. అది కొనికనే టీవీ అమ్మిన. ఇంకెన్ని రోజులు గిట్లనే తాగుతావురా? నీ తాగుడు గడ్డ పెట్ట. బంకులో గొడవ ఏంటి మధ్యలో? పక్కనే. అబ్బా మా గొడవలో నీ బంక్ ఎందుకు పెట్టినావు? రత్తి ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఇట్లా కాదు, నువ్వు నా మాట వినవు. నేను బతుక, నేను చేస్తాను. గింతగానం అదే అగ్గిపెట్టివే నువ్వు.
మా బొగ్గు పేలిపోతురా. నాకేం నేను కాల్చాను, నేను ఎప్పుడు అనరా. ఇంటికి తీసుకెళ్ళమ్మా. రాయ్యా ఇంటికి పోదాము. రాను ఇంటికి రాను. రారు మొగుడు, నీకు చేపల కూర వండి పెడతా. రానే పిల్ల, నీ చేపల కూర కోసం రానే పిల్ల. నీకు మంచి కోటర్ బాటిల్ కొనిస్తా రావయ్యా. కోటరేషన్ జల్దీ రా ఇంటికి. వస్తా పో. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు, ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా. అయిపోయిందా సార్ మీరు రికార్డింగ్ డాన్స్? ఇప్పుడు ఎలా వెళ్తే ఏమైనా చీకటి గుండే పొదలు ఏమైనా వస్తాయా? ఒరే ఎవడ లారీ డ్రైవర్ వస్తే సిటీలో దారి అడుగుతారా, నువ్వే పొదలు అడుగుతున్నావు. సిటీలో అంటే పబ్లిసిటీ అయిపోద్ది కదా. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. ఏం చేస్తుంటావు సార్ అందుకే అసలు? ఇటు నుంచి అటు నుంచి ఇటు రోజు సరుకు తిప్పుతా ఉంటాను. అవునా? ఏ సరుకు? అదిగో అదే. ఏ ఏరియాలో వెళ్తుంటారు సార్? రాజమండ్రి మీద పత్తిపాడు, అక్కడ నుంచి కత్తిపూడి, తుని, నర్సీపట్నం, అనకాపల్లి దాకా వెళ్ళకపోతా. ఏ వైజాగ్ వెళ్ళరా? వైజాగ్ వెళ్తే దొరికేస్తాను. ఈవిడి చేతులు ఏంటి లాంతరు? అంటే అన్ని చోట్ల వెళ్తుండవు కదండి, అప్పుడప్పుడు అందరు వచ్చిన వాళ్ళని చీకట్లో తీసుకెళ్తూ ఉంటాను. చీకట్లో తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఆర్పేస్తుంది. ఏంటి లాంతరా? జీవితం నా సంగతి నీకు తెలియదు. దానికల్లా ఎవరు లేడనుకుంటున్నావా? మొగోడు నేను ఉన్నాను రా. అమ్మ నువ్వు మారా. ఆడవాళ్ళ మీదకి వస్తుంటా. నా మీద చేస్తారు రే అబ్బా ఈరోజు. అయిపోయినవరు. ఏంటది? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? అగ్గిపుల్లు వెలిగిద్దాం. నేర్గిస్తాను రా. ఎలా అనిపించింది మా ఆటో రామ్ ప్రసాద్ స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ మనో గారు. ఎక్స్ట్రానరీ. రామ్ ప్రసాద్ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పండిస్తా ఉంటాడు. దానికి తోడు సంటి జాయిన్ అయ్యాడు. గుద్దు శాంతి, సన్నీ, దొరబాబు, సుజాత అందరూ బ్యూటిఫుల్ టీమ్. బాగుంది కాన్సెప్ట్, ఫెంటాస్టిక్, సూపర్. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. చంటి గారు క్యారెక్టర్ లో మీరు వస్తే అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎంట్రీ వచ్చారు కదా, అప్పటి నుంచి సూపర్. కానీ నాకు ఎక్కడో ఒకే లెవెల్ పోయింది, బట్ ఇట్స్ నైస్. ఎవరు మాట్లాడబోతున్నారు? రామ్ ప్రసాద్ గారి స్కిట్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్. మేము చాలా ఎంజాయ్ చేసాం. చంటి గారు మీకు పెద్ద వావ్ ఈ స్కిట్ కి మాత్రం. మీరు నిజంగా తాగేసి వచ్చారా అనుకున్నామండి. నిజంగా తాగాడు. ఇందుగలదందు లేదని సందేహము వలదు, జబర్దస్తు ఎందెందు చూసినా అందగలదు, విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ సో మచ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. చూసావు కదా ఆటో రామ్ ప్రసాద్ పర్ఫార్మెన్స్. మరి దీనికి యాంటీగా, దీనికి తగ్గట్టు ఎవరిని దింపుతున్నావు? మా తరపు నుంచి వచ్చేస్తున్నారు రాఘవ్ గారు అండ్ టీమ్. పర్ఫెక్ట్. ఇది అసలు మామూలుగా ఉండదు. ఆయన ఒక కొత్త ఇన్నోవేటివ్ థాట్ తో ఈ స్కిట్ ని ప్రెజెంట్ చేయబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. దేవుడా తిరుమల దేవుడా. సార్ నమస్తే సార్. నమస్కారం. నమస్తే మేడం. చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా కాలంతో పరిగెట్టే వాళ్ళని చూస్తారు, నేను కాలం కంటే ఒక 2 గంటలు ముందే పరిగెడుతుంటాను. దట్ ఈస్ మై స్పెషాలిటీ. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పండి సార్, డైలాగ్ తర్వాత ఏదో చెప్పండి. చెప్పండి ఏంటండి? రాయలేదా? ఏమని రాయనివ్వలేదు. మీకు టీ ఇవ్వలేదా, టిఫిన్ ఇవ్వలేదా, ప్రాక్టీస్ లో టైం ఇవ్వలేదు? నాయర్ కామ్గా ఉంటాడు పెద్ద. ఇక్కడ మీరు నిలబడతారని రాలేదు, నన్ను నిలబెడతారని తీసుకొచ్చాను. నన్ను నిలబెట్టమంటారా? ఇక్కడ తీసుకొచ్చి జనాల ముందు, జడ్జిల ముందు బద్నాం చేయొద్దు. మీరు ఇలా చెప్తున్నాను ముందు.
సారీ అండి, నాకు ఒక్క 2 గంటలు టైం ఇస్తే ఇంకొక స్కిట్ రాసుకుని వస్తాను, లేదంటే ఇంకో 4 కొత్త వాళ్ళని పెట్టుకుంటాను. నన్ను రాజమండ్రి నుంచి పిలిపించారు, ఏం చేయమంటారు ఇప్పుడు? కొట్టుకు చేస్తున్నాం కదా, తీసి ఇన్స్టాలో పెట్టుకో, నీకు అలవాటే కదా. ఆడోళ్ళ మీద ఇంటర్ నీ ప్రాతాపం. సార్ ఈడు 2-4 రోజులు నాకు తెలుసు సార్. ఈడు మరి ఈ బండనానికి చెప్పాలా విషయం ఎవరికైనా సరే. నువ్వు నీ ఇంట్లో ప్రాక్టీస్ అని మమ్మల్ని పిలిచి ఏమేం చేసావు మొత్తం సీసీ ఫుటేజ్ తెప్పించాను. అయ్యా ఎందుకు చూడు ఇప్పుడు సార్, చూడండి సార్ ఒకసారి ఏంటమ్మా క్రికెట్ ఆడడానికి వెళ్దాం. ఇదండి బ్యాట్, ఇదండి బాల్. మీ ఊర్లో గూటి బిల్ ఆడదా? గూటి బిల్ ఆడదా? సరే మీరు అక్కడ ఉన్నారు, జిమ్ లో ఉన్నారు. వెళ్ళమ్మా నువ్వు ఆడుకో. చూసావన్నా లైన్స్ కోసం తలకిందులుగా తపస్సు చేస్తున్నాడు. ఏడు సో జబర్దస్త్ లేకపోతే బతుకు తలకిందని చెప్పి సింబాలిక్ చెప్తున్నాడు. ఏంటండి లేటు 9 గంటలకి రమ్మని చెప్పాను కదా. నేను చూసి జిమ్ వచ్చాను, ఎలాగ అందరూ వచ్చేసారు కాబట్టి జిమ్ చేస్తా, స్కిట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏం చేస్తున్నారు? కండలు పెంచుతున్నాను. డబ్బులు పక్కన దాంతో చేస్తారేంటి? ఇది లాస్ట్ వీక్ స్కిట్, డంబెల్ కంటే ఇదే స్ట్రాంగ్ గా ఉంటుంది. అమ్మలేకపోతుంది. ఈ టీచర్ కొత్త ఎక్సైజ్ చేస్తుంది. కొత్త ఎక్సైజ్ కాదు, మీద పదేసుకుంటా. చచ్చిపోతుంటా. మీరు ఎప్పుడు జిమ్కి వెళ్ళకి లేదబ్బా, నేను చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ఏం చేస్తాను? ఏదో చూస్తున్నాను. అలా కాదు చెప్తున్నారు, ఇది నొక్కాలన్నమాట. నొక్కిన తర్వాత టైం స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఎన్ని నొక్కేవనుకో కదులుతుంది చూడు, జాగ్రత్తగా. ఇప్పుడు 4 నొక్కింది చూడు. ఎవరెక్కమన్నాడమ్మా నేను అసలు? రాజమండ్రి తీసుకెళ్తాదేమో అనుకుని ఎక్కాను. టికెట్ తీసుకున్నావా? తీసుకోలేదు. తీసుకోతే అది దీన్ని ఎలా వాడాలో తెలుసా? దీన్ని చెప్తాను. దీన్ని ఏమంటారో తెలుసా? ఏమంటారు? ట్రెడ్మిల్లు అంటారు. దీన్ని ఎలా తొక్కాలో తెలుసా? తెలుసు. నువ్వు కండిషన్ తొక్కుతావు, అలా తొక్కేయడమే. ఎక్కడ దిగని ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకున్నాం. సరే బాగా నాగి ఇదే మన ఇల్లు. తెలుసు నా కష్టాలు కనబడ. ఏం మాట్లాడుతున్నావు నాగి? ఎలా కట్టినా తెలుసా ఇల్లు? ఏది మాకు 3 ఇచ్చి మీరు ఉన్నందుకు కట్టుంటావు. ఎవరింటికి వచ్చి ఏం మాత్రం కాగితాలు పట్టుకుని వస్తానండి. అడ్డమైన వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చాను అన్న. నువ్వు కావాలన్న మిత్రులు అబ్బాయి లేదండి, తెలియక సారీ చెప్పు, సారీ చెప్పు. చెప్పనా అన్ని పేర్లు పెట్టావండి అన్న. మంచి స్కిట్ రాదు కదరా. అదేదో ఒక బుర్ర పెడితే సరిపోతుంది కదా అన్న. లోపలికి వెళ్ళి పని చూసుకో. ఇప్పుడు మనం స్కిట్ రాయడం స్టార్ట్ చేస్తున్నాం. సార్ ఓం దాదా క్లీన్ అయ్యండి ఒక మంత్రం వద్దు. ఏం మాట్లాడుతున్నావురా? ఇలా కాదు, కొద్దిగా ఫ్రెష్ అప్ అవుద్దబ్బా. నేను డ్రెస్ చేంజ్ చేసేసుకుని కాఫీ పట్టుకొని వచ్చేస్తాను. కాఫీ మీరు తాగడం ఏంటండి? నేను ఎందుకు తెస్తానండి? కాఫీ పెట్టాం. నా ఊరు ఇంట్లో అరుస్తున్నారు బా పుల్లాగా. ఏమనుకున్నారు? ఇప్పుడే ఏం చూసారుగా. బెల్ట్ మనతో పెట్టుకుంటే చెప్పాను. ఎంతసేపు అయింది? రావురి కింగు పాపం దర్శనట్టున్నాడు. ఏంటి అనుకుంటేనా? ఇంటికి గెస్ట్ వచ్చారు, వాళ్ళకి ఏదో ఒకటి ఇద్దామని ఉండదు అసలు. తీసుకోమ్మా.
సార్ కొంచెం బాగా ఎక్కువ కొట్టినట్టున్నారండి. నాతో పెట్టుకుంటే సిరిగిపోద్ది అంతే. సిరిగిపోయింది మీకా? సార్ 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 ఇప్పుడే చెప్తాను. ఎక్కడ చూసి అక్కడే మర్చిపోవాలా. ఇలాంటి అసలు బయటకు చెప్పకూడదు తెలుసా? ఇంట్లోనే గోంగూర అయిపోయిందమ్మా. ఎలాగెళ్ళి అలాగ వచ్చేస్తాను. సీట్ టేబుల్ ప్రాక్టీస్ చేస్తాం సార్. సార్ చూసుకోలేను. స్కిట్ మూడ్ లో పడి అసలు చూసుకోకుండా వెళ్ళిపోయాను. స్కిట్ మూడ్ లో కాదు, ఆవిడ భయపడి వెళ్ళిపోయారు మీరు ఫాస్ట్. ఈ లోపల పెట్టేసి వచ్చి అనుకోండి టైం పట్టేస్తుంది. ఉల్సుకుంటా మాట్లాడేద్దాం మనం. వస్తున్నాను, ఎంతసేపు అయిపోద్ది. ఇలా ఎలా అంటే అయిపోద్ది, ఖాళీ అయిపోద్ది. వచ్చేస్తాను. A few moments later. నా జబర్దస్త్ తీసి తాపత్రం ఇలా వంట చేయడం బద్దులు కలిసిపోయి పెట్టుకుంటాడు అంతే. ఏముంది? ఇంకా మాత్రం నేనే దూకెత్తావా? నీ ఎంత వెళ్ళిపోతున్నా మీకేం తెలుసు? ఎక్కడికి వచ్చావు? వచ్చేస్తుంది ఇప్పుడు. చెప్తా. A few moments later. ఎంత లేట్ అయిపోయింది, ఒకసారి చూసేద్దాం. నాకు ఇళ్ళనక విషయించిన పళ్ళు ఉంటాయి కదా, కానీ మనం ఏం చేద్దామంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మనకి డిస్టర్బెన్స్ లేకుండా కిందకి వెళ్ళిపోవాలి. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మై డియర్ టీమ్ మెంబర్స్, పెద్దోనే మళ్ళీ టీమ్ మెంబర్స్. ఎక్కడికి వచ్చావు? అక్కడే ఉన్నావా? ఇది పట్టుకొని చెప్తాను, మంచి లైన్ వచ్చేస్తుంది. మన దూరమంది టీము. బాబే నువ్వు ప్రాక్టీస్ అంటే ఆర్టిస్ట్ లో ప్రాక్టీస్ అని అయ్యండి బాబు. ఇప్పుడు జడ్జికి యాగరకి ఏం చెప్తావు? మళ్ళీ నాకు ఈరోజు చెప్తుంటే నేను వెళ్ళి లైన్ చెప్పాను. ఒకసారి అలా జరుగుతుంటాయి. నెక్స్ట్ టైం ఇలా కాకుండా కొద్దిగా ముందుగా రాసేద్దాం మనం. అసలు నీకు స్టేజ్ మీద నిలబడే అర్థం లేదు. అదేంటండి ప్రసాద్ గారు అలా అరుస్తాడు ఏంటండి? వస్తాను సార్, నెక్స్ట్ టైం బాగా రాసుకుని వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్, మా రాఘవ్ గారి స్కిట్ మీకు ఎలా అనిపించింది? మను గారు. రాఘవ్ గారు వంటగదిలో వెరైటీగా కార్యక్రమాలు లైన్ రాసుకొని రావటం, వెనక పేపర్ తిరిగినట్టు జరగటం, చొక్కా ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఖుష్బు మ్యామ్, మీకు ఎలా అనిపించింది? రాఘవ్ గారు నిజంగానే కాన్సెప్ట్ చాలా బాగుంది, ఆ క్రియేటివిటీ ఉంది. కానీ ఏంటంటే ఎక్కడ స్టార్ట్ చేశారు అక్కడే ఆగిపోయింది. ఓ అంతే. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. గుడ్ లక్. కానీ మానస్, ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. సో లేడీస్ ఏమంటారు, నిజంగా అట్లా ఉతికి ఆరేస్తారా ఏంటి హస్బెండ్స్ ని? అంటే సందర్భం బట్టి. మీకు మా రాఘవ్ గారి స్కిట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎప్పుడో తన స్క్రిప్ట్ మంచిగా ఉంటాయి. డైలీ చూస్తాం మేము. అండ్ కొంతమంది యంగ్స్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. జిమ్ లో ఉన్న ఎక్విప్మెంట్స్ గురించి అన్ని చాలా బాగా చెప్పారు. ఇలా కూడా వాడొచ్చు థ్రెడ్ మిల్ అని ఇవ్వాలని మాకు తెలిసింది. ఆల్రైట్, కోర్స్ చూద్దామా? yes, కోర్స్ చూసేద్దాం. So judges, Raghava Raghava and team. నూకరాజు అండ్ టీమ్. ఆటోరామ్ ప్రసాద్ టీమ్ మ్యామ్. 9+9 తెలుసా నీకు? 9+9 20. 9+9 20. ఏ ఊర్లో? రష్మి ఊర్లోనా? 20. సో చూసారు కదండి ఇవాల్టి ఎపిసోడ్ ఎంత 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 హిలేరియస్ గా అండ్ ఎంత ఎంటర్టైనింగ్ గా జరిగింది. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే మానస్? ఓకే, అంటిల్ దెన్ బై బై.